ప్రసక్తులైన E3 ప్రేక్షక మహాశయులకి 2015 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష్యం ఒక నమ్మకమా మూఢనమ్మకమా, శాస్త్రమా అశాస్త్రమా అనే సందేహాల మధ్య కొట్టాడుతున్న ప్రపంచవ్యాప్తంగా తమ భవిష్యత్తు తెలుసుకోవాలనే కుతూహలం మానవుల్లో నానాటికి పెరిగి ద్విగుణీకృతం త్రిగుణీకృతం అవుతుంది. ఎందుకంటే ప్రతి వాడికి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. 2015 సంవత్సరంలో అనేక గ్రహాల సంచారంలో విచిత్రమైన మార్పు ఉంది. అంటే 2013, 14 కన్నా 2016, 17 కన్నా 2015 సంవత్సరం ఒక విశిష్టతని సంతరించుకుంది. గురువు, శని, బుధ, శుక్రాది గ్రహాలు, రాహుకేతువులు వీటి ప్రభావం విపరీతంగా ఉండడం చేత అనేక విచిత్రమైన పరిణామాలు, శుభ పరిణామాలు జరగనున్నాయని ఘంటాపరంగా చెప్పవచ్చు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 12 రాసుల్లో సంచారాన్ని బట్టి శని ప్రభావం, శుక్ర ప్రభావం, గురు ప్రభావం, రాహుకేతువుల ప్రభావాన్ని బట్టి మానవులు తమ జీవితంలో ముందుకి ఎలా సాగుతారు అనే సంగతి స్పష్టంగా చెప్పవచ్చు. రకరకాల సమస్యల్లో కొట్టుమిట్టాడుకుంటున్న మానవులకి ఇది ఒక సూచిక మాత్రమే, ఇది ఒక దిక్సూచి. జ్యోతిష్యాన్ని ఒక మార్గదర్శకంగా భావించుకోవాలి తప్ప దీన్ని మూఢంగా నమ్మి, గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళకూడదని సూచిస్తున్నాను. మేషరాశి వారికి ఈ సంవత్సరం నిజంగా బాగుంటుంది. ఎందుకంటే స్వతహాగా మేషరాశి వారికి పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతో ఎటువంటి పరిస్థితులైనా సరే ఎత్తులు ఎక్కడానికి కూడా సిద్ధపడి ముందుకు సాగిపోతుంటారు. కాకపోతే ఈ సంవత్సరం శుక్రుడి ప్రభావం, రాహుకేతువుల సంచారం చేత మాటలో కటుత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం తీయగా మాట్లాడడం నేర్చుకోకపోతే నోరు మంచిదైతేనే ఊరు మంచిది అనే సామెతని విస్మరించినట్టు అవుతుంది. ఇతరులతో విభేదాలు, బంధువుల మధ్యన వాదోపవాదాలు, అనేక రకాల సమస్యలు తలెత్తడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఇందులో అశ్విని నక్షత్రం వారికి మాత్రం ప్రత్యేకంగా ఆర్థికంగా చాలా మెరుగైన సంవత్సరంగా 2015ని భావించవచ్చు. 2015 సంవత్సరంలో విద్యారంగంలో కృషి సాగిస్తున్న వారికి చాలా ఆసక్తికరమైన, విశిష్టమైన, ఆనందకరమైన మలుపులు ఉంటాయని స్పష్టంగా చెప్పవచ్చు. రుణాలు తీరుతాయి, కొత్త రుణాలు పుట్టుకొస్తాయి, వ్యాపార ప్రయత్నాలు యోగిస్తాయి. స్త్రీలు కొంచెం ఆందోళనకి గురి అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో, వివాహ వ్యవహారాల్లో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత శ్రద్ధతో ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు. మేష రాశిలో భరణి నక్షత్రం వారు, వీళ్ళు సరికొత్త పనుల వైపు అడుగులు వేస్తారు. నూతన రంగాల్ని ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. కొత్త కొత్త పనుల్లోకి దిగుతారు. అనేక మందితో సరిగ్గా సంభాషించి ఒక జనాకర్షణని సంతరించుకుంటారు.